పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా తయారైంది జిల్లాలోని మేజర్ పంచాయతీ అయిన తిరుచానూరు గ్రామ పంచాయతీ. వార్షిక ఆదాయం కోట్ల రూపాయలు ఉన్నా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే పంచాయతీ తిరుచానూరు గ్రామ పంచాయతీ. జిల్లాలకే తలమానికమైన కలెక్టర్ కార్యాలయం స్థానిక పంచాయతీలో ఉండడం విశేషం. సాక్షాత్తు శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైయున్న క్షేత్రం. సుమారు గ్రామంలో 40,000 మంది జనాభా పైన నివసిస్తున్నారు. వారితో పాటు అమ్మవారి దర్శనానికి 20,000 మంది భక్తులు వస్తుంటారు. అంతవరకు బాగానే ఉన్న తిరుచానూరు పంచాయతీలో డ్రైనేజీ సమస్య అధ్వాన్నంగా తయారైంది. గ్రామ పంచాయతీ పక్కనే కాలువలు పొంగిపొర్లడం వల్ల సుమారు 3 అడుగుల మేరకు నీరు నిలిచిందంటే గ్రామం మొత్తం మీద ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలం ప్రారంభమైంది. దీనివల్ల ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోతోంది. దీనివల్ల స్థానిక ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ అధికారులలో మాత్రం చలనం లేదు. స్థానిక పంచాయతీలో పారిశుద్ధ్యం మేస్త్రి 100 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న కాలనీ ఎస్వీపీ కాలనీ. పక్కనే సాక్షాత్తు శ్రీనివాసుడు కొలువైన దేవాలయం. చంద్రశేఖర్ కాలనీలో మురుగునీరు రోడ్డు మీద ఏ విధంగా ప్రవహిస్తుందో మీరే చూడవచ్చు. కానీ పంచాయతీ ఆఫీస్ పక్కనే ఉన్న స్థానిక పంచాయతీ కార్యదర్శి, పారిశుద్ధ్య మేస్త్రి సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పంచాయతీకి చెందిన పారిశుద్ధ్య మేస్త్రి ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఆయనకే తెలియదు. పంచాయతీకి ఆయనే కార్యదర్శిలా వ్యవహరిస్తారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.